అని కూడా అంటారు. ఈ వ్యాధికి చెందిన వారిలో బ్లడ్ గ్లూకోజ్ అధికంగా ఉంటుంది. ఇన్సులిన్ హార్మోన్ తగ్గడం వంటి పరిమాణాలు సంభవిస్తాయి. దీంతో శరీరంలోని కణాలు ఎక్కువగా స్పందించవు. దీని కారణంగా నిరంతరం మందులు వాడాల్సి వస్తుంది. దీనివల్ల విసుగు కూడా అనిపిస్తుంది. షుగర్ ఆధునిక అలవాట్ల వల్ల వస్తున్న దాన్ని అదుపులో తెచ్చి కళ్ళెం వేసే సామర్థ్యం మాత్రం సాంప్రదాయ వైద్యానికి ఉందని పదే పదే రుజువవుతుంది. కేవలం ఇంగ్లీష్ మందులు కొన్ని గంటల వరకు మాత్రమే వ్యాధిని నియంత్రణలో ఉంచుతాయనే తప్ప శాశ్వత పరిష్కారాన్ని చూపలేకపోతున్నాయి. అందుకే ఒకసారి మధుమేహం బారిన పడిన వారి జీవితకాలం అల్లోపతి మందులు వాడాల్సిన దుస్థితి. అయితే ఆయుర్వేద వైద్యులు కేవలం రోజుకు 2 ఆకులతో డయాబెటీస్ని తరుముకొట్టొచ్చని చెప్తున్నారు. షుగర్ ఉన్నవారు ఈ ఆకులను ట్రై చేస్తే అద్భుతమైన రిజల్ట్ వస్తుందని చెప్తున్నారు ఆయుర్వేద వైద్యులు. అదేలాగో క్రింద తెలుసుకొని ఆచరిస్తే వ్యాధిని అదుపులోకి తెచ్చుకోవచ్చు. జిల్లేడు ఆకులను తీసుకొని పాదాలను స్పృశించాలి. ఇందుకోసం 2 జిల్లేడు ఆకులు ఉంటే సరిపోతుంది. అవి కట్ చేసి పాదాల కింద తిప్పి పెట్టుకోవాలి. ఈ ఆకులను షూ లేదా సాక్స్లతో కప్పితే మంచిది. ఇలా కాళ్ళ కింద పెట్టుకొని ఉదయం సాయంత్రం వరకు ఉంచుకోవాలి. తరువాత అవి తీసి పాదాలను బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా 1 వారం పాటు చేయాలి. ప్రతిసారి కొత్త ఆకులనే ఉపయోగించాలి. 1 వారం తర్వాత బ్లడ్ షుగర్ని చెక్ చేసుకుంటే ఆశ్చర్యపోయే రిజల్ట్ కనిపిస్తుందట. షుగర్ లెవెల్స్ తగ్గుతాయని దీనిని అనుభవపూర్వకంగా వాడిన వారు ఫీడ్బ్యాక్ ఇచ్చారని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు. 1 వారం రోజుల్లోనే అద్భుతమైన రిజల్ట్ కనిపిస్తుంది. అయితే మీ షుగర్ లెవెల్స్ తగ్గేదాకా చేస్తూ ఉండడం మంచిది. ఇలా చేసేటప్పుడు ఆకుల నుండి వచ్చే పాలు మీ కంట్లో పడకుండా జాగ్రత్త పడాలి. అలా పడితే కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక గర్భిణీలు ఈ చిట్కాని పాటించడం సరికాదని వైద్యులు చెప్తున్నారు. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.